అంటారు, బఫర్ జోన్ అంటారు. సరే అక్కడ ఉన్న వాళ్ళు ఇళ్ళనైతే కూల్స్తామని ప్రభుత్వం ఉంటుంది, వేరే డబుల్ బెడ్రూమ్ అంటుంది. కానీ అదే దగ్గరలో ఉన్న ప్లేసులోనే హై రైజ్ బిల్డింగ్స్కు అనుమతిస్తుంది. సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే నాగోల్ దగ్గర మినీ శిల్పారామము దగ్గర అయితే మాత్రం మొత్తం అక్కడ చూస్తే మాత్రం వెనక డిమార్ట్ పక్కన ఉన్న దాంట్లో మాత్రం హై రైజ్ బిల్డింగ్స్ కొద్దిగా ముందు అడుగేస్తే మొత్తం అది ఆ భూమి అంతా కూడా అది ఎఫ్టీఏలో బఫర్ జోన్ దగ్గరలో ఉంటుంది. మరి పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టొద్దంటూనే ప్రభుత్వమే పర్మిషన్ ఇస్తుంది, ఇదేంది? నేనేమంటున్నా, ఒకడు పర్మిషన్ ఇస్తాడు, ఇంకోడు అది ఇల్లీగల్ అంటాడు. ఇంకో ప్రభుత్వం వస్తుంది, హైడ్రా తీసుకొస్తుంది, కూలగొడతామంటారు. నిజంగా వీళ్ళు కూలగొట్టేటి ఎవరి మీద వీళ్ళు దౌర్జన్యం చేస్తున్నారంటే, ఏదో 60 గజాలో 100 గజాలో ప్లాట్లు కట్టుకున్న పేద మధ్య తరగతి ప్రజల మీదనే వీళ్ళ దౌర్జన్యం, వీళ్ళ ఇది నడుస్తుంది. కానీ ఇంకా సంపన్నుల మీద అట్లా కార్పొరేట్ ప్రజల్ని మోసం చేసి అక్రమ కట్టడాలను చేసి సొమ్ము చేసుకొని పారిపోయిన వ్యక్తుల మీద ఎలాంటి ప్రభుత్వం చర్యలు చేపట్టట్లేదు. అక్రమ పర్మిషన్లు ఇచ్చినటువంటి ఉద్యోగులపైన చర్యలు చేపట్టట్లేదు. నేనేమంటున్నానంటే, చెరువులలో పర్మిషన్ ఎట్లా ఇస్తారు, బఫర్ జోన్లు ఎట్లా ఇస్తారు, ఎఫ్టీఎల్ ఎట్లా ఇస్తారు? ఆ ఇచ్చిన ఎంప్లాయీని వాడిని క్రైమ్ అని చెప్పి ఏదైతే ఇప్పుడు మున్సిపల్ వాళ్ళు ఇచ్చారనుకోండి, ఒక ఎంప్లాయీ అక్రమ పర్మిషన్, అయితే హెచ్ఎండి ఇచ్చిండి అనుకోండి, అన్ని ప్రభుత్వ ఆఫీసులలో వాళ్ళ ఫోటోలు పెట్టామనండి వీళ్ళు దొంగలని చెప్పి. ఎందుకు పెట్టద్దు ప్రభుత్వం? అట్లా పెడితే రేపు వాడు అక్రమ పర్మిషన్ ఇస్తాడా? ఇయ్యాడు కదా. వాడు ఇవ్వకపోతే వీడు నిర్మాణం చేయడు కదా. నిర్మాణం చేయకపోతే ప్రజలు మోసపోరు కదా. అంటే వీడు అక్రమ పర్మిషన్ ఇచ్చేటోడు ఫస్ట్ నేరస్తుడు. వాని మీద ఏ ఉద్యోగం మీద చర్య తీసుకున్నాం? ఇన్ని కూలగొట్టినాము, మేము హైడ్రా తీసుకొచ్చినాము, మేము చెరువులను బాగు చేస్తున్నాము, మేము మూసీ నదిని ప్రక్షాళన చేస్తాము, లేకపోతే నాళాలను ఇది చేస్తాం అది చేస్తామని ప్రభుత్వం గప్పాలు కొడుతుంది కదా, డాంబికాలకు పోతుంది కదా. కానీ మరి ఏ ప్రభుత్వ ఉద్యోగి మీద అక్రమ నిర్మాణంకి పర్మిషన్ ఇచ్చిన ప్రభుత్వ ఉద్యోగి ఫోటోలను పేపర్లో ఇవ్వమని, టీవీలో చూపించమని, మనం డిస్మిస్ చేయమని. మీరు ఇంకా అధికారి దగ్గర దానికి వెళ్తున్నారు. ముందు అక్కడ పర్మిషన్ ఇచ్చిన తర్వాత కూడా చర్యలే లేవు. ముందు అసలు వాళ్ళ మీద కనీసం కంప్లైంట్సే లేవు. నేనేమంటున్నా, సంపన్నుడికి ఇప్పుడు పైసా ఉండే పదవి అని ఉండాలి. ఈ పైసా పదవి ఉన్న వాళ్ళ జోలికి ఏ ప్రభుత్వం పోదు, ఏ ప్రభుత్వ ఉద్యోగి కూడా పోడు. వాళ్ళకు గులాంగిరి చేయడానికి ఈ వ్యవస్థలన్నీ అలవాటు పడ్డాయి. ఇల్లీగాలిటీని లీగాలిటీ చేస్తున్నాయి. పడితే వీళ్ళ దౌర్జన్యం చూపేదంతా పేద మధ్య తరగతి ప్రజల మీద మనం చూస్తున్నాం కదా. ఇప్పుడు బోడుప్పల్లో పల్లవి మోడల్ స్కూల్ అని ఉంటుంది. స్కూల్ లోపల హైటెన్షన్ వైర్ ఉంది, స్కూల్ లోపల రోడ్డు ఉన్నది. ఎవరికన్నా ధైర్యం ఉందా? హైడ్రాకు మేము కంప్లైంట్ చేస్తే మా పరిధిలోకి రాదంటాడు వాడు. మున్సిపల్ వాడు చేతులు ఎత్తేసిండు. ఎంతమందికి చెప్పాలో అంతమందికి చెప్పినాం. ఆడ విద్యార్థులు ఉంటారు. హైటెన్షన్ వైర్ల రేడియేషన్కు పిల్లలకు క్యాన్సర్లు వస్తాయి, అనేక బ్లడ్ క్యాన్సర్లు వస్తాయి, అనేక రోగాలు వస్తాయి. ఎవడు బాధ్యత వహిస్తాడు? బుద్ధి ఉందా? యూజ్లెస్ ఫెలోస్ ఈ ఉద్యోగులంతా. ఒక్కనికి బుద్ధి లేదు. అరే స్కూల్లో హైటెన్షన్ వైర్లు ఉంటాయి, స్కూల్లో రోడ్డు ఉంటుంది, సిగ్గుండాలి కదా రాజకీయ నాయకులకు, లేకపోతే ఈ ఉద్యోగులకు. ఏంది ఇది ఇంత న్యూసెన్స్? అదే ఒక 60 గజాలు ఇల్లు కట్టుకున్న మీదనైతే అక్రమ నిర్మాణం అని నువ్వు నీ దౌర్జన్యం చూపిస్తావు, వాడిని రోడ్డు మీద వేస్తావు. అట్లాంటి వాళ్ళ మీదకి ఎందుకు పోవు? ఇప్పుడు చెరువులలో అనేక నిర్మాణాలు ఉన్నాయి, ఎందుకు కూలగొట్టట్లేవు? మూసీ నది మీద నిర్మాణాలు ఉన్నాయి, ఎందుకు కూలగొట్టట్లేవు? ఏంటండి ఇది? ఎవరి మీద, ఎవరి కోసం పనిచేస్తున్నారు మీరంతా? కళ్ళు ఎక్కడికి పోయినాయి? కళ్ళు కనబడట్లేవా? మేము చూపిస్తాం, రండి, రమ్మని ప్రభుత్వాన్ని. హైడ్రా చెప్తుంది కదా, మేము అక్రమ నిర్మాణాలని మేము అరికడతాము, మేము కూలగొడతాం. రమ్మన్ 1000 నిర్మాణాలు కూలుతాయి, కార్పొరేట్ పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ కూలుతాయి. అరే ఇప్పుడు హైదరాబాద్ నగరంలో చెరువులు 55 చెరువులు పూర్తిగా కొలాప్స్ అయిపోయినాయి. కుంటలు అసలు అడ్రస్సే లేవు. కుంట ఎక్కడుందో తెలియదు. నల్లకుంట, తూముకుంట, లోతుకుంట, బొగ్గులకుంట, ఏవి ఎడ కాపాడుతున్నావు? శాటిలైట్ మ్యాపులు తీసుకుంటే తెలియదా? నువ్వు ఇప్పటివరకు ఏ చెరువుకు ఎఫ్టీఎల్ నిర్ణయించింది హైడ్రా? ఏ చెరువుకు బఫర్ జోన్ నిర్ణయించింది? చెప్పమను, చూపించమను. ఎందుకు నిర్ణయించలేకపోతున్నావు? సరే నువ్వు కూలగొట్టవా తర్వాత సంగతి. రేపు మళ్ళీ వీళ్ళు అమ్ముతూ ఇంకోటి మోసపోకుంటూ ఉంటాడు కదా. నువ్వు ఎఫ్టీఎల్ని నిర్ణయిస్తే, బఫర్ జోన్ని నిర్ణయిస్తే చేస్తామంటారు త్వరలో. ఏడ చేస్తావు? ఎన్ని సంవత్సరాలు అయింది? ఇంకా నీ ప్రభుత్వానికి ఇంకెన్ని సంవత్సరాల టైం ఉంది?
తర్వాత ఇంకో ప్రభుత్వం మారుతుంది. ఇంకో ప్రభుత్వం ఒక ఆయన వస్తే హైడ్రా ఫస్ట్ సంతకం. రద్దు చేస్తానంటుండు. ఇంకొక ఆయన వస్తే అసలు హైడ్రా గురించి ఆలోచన లేదు. ప్రధాన పార్టీలు ఉన్నాయి కదా, 3 పార్టీలకు అలాంటి ఉద్దేశాలు లేనప్పుడు ఎట్లా బాగైతాయి? ఇవన్నీ సాధ్యపడేటినా? అంటే నష్టపోయినోడు నష్టపోతాడు, లాభపడ్డాడు లాభపడతాడు. ఎంత జీవితాలతోటి ఆట ఆడుకుంటుంది రాష్ట్ర ప్రభుత్వం. పేదవాడికి ఒక చట్టం, పెద్దవాడికి ఒక చట్టాన్ని అమలు జరుగుతున్నది మనం చూస్తున్నాం. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వానికి మేము చెప్పేదంటే అందరినీ ఈక్వల్గా చూడు. నీకు స్పష్టంగా తెలుస్తుంది చెరువులల్లో నిర్మాణాలు ఉన్నాయి అనేది స్పష్టంగా. కాలేజీలు ఉన్నాయి చెరువులల్లో, ఎందుకు కూలగొట్టట్లేవు? మీ ఎమ్మెల్యేలు లేవా? మీ మంత్రులే లేవా? మేము చూపిస్తాం రండి, నీ కనబడకపోతే మేము చెరువులను చూపిస్తాం రండి, చెరువులలో సంపన్నుల నిర్మాణాలు చూపిస్తాం రండి. అవి చేత కాదు మనకు, అంతే. ఉప్పెనలాగా ఎమ్మబట్టుల్లాగా పేద ప్రజల మీద విరుచుకపడాలి, వీళ్ళ దౌర్జన్యం చూపాలి, వాళ్ళని రోడ్డు పాలు చేయాలి. అరే చిన్నపిల్లలు పుస్తకాలను తీసుకొని లేదండి, పుస్తకాలు చదువుకునే పిల్లలు పుస్తకాలకు తినే కంచాలని అన్నం గిన్నెల్ని కూడా తీసుకొని లేదండి. ప్రభుత్వాలకు కూడా మానవీయ కోణం అనేది ఉండాలి. ఎక్కడ మానవీయ కోణం ఉంది? దుర్మార్గులు ఎమ్మబట్టుల్లాగా ఉన్నారు ఒక్కొక్కరు, ఎంత దౌర్జన్యం చేస్తున్నారు. అరే నిజంగా అవి అక్రమ నిర్మాణాలు అనుకుందాం. వాళ్ళని ఎవడు మోసం చేసిండు వాడిని పట్టుకోండి. వాళ్ళు బాధితులు కాదా? బాధితులు కదా, వాళ్ళ కబ్జాదారులు కాదు కదా, దొంగలు కాదు కదా. నోటీసులు ఇవ్వాలి, కోర్టుకు వెళ్ళే సమయం కూడా ఇవ్వాలి. నోటీసులు నువ్వు కూలగొట్టే ముందు వాళ్ళకు నువ్వు డబుల్ బెడ్రూమ్స్ ఇస్తావా, వేరే కాడ నిర్మాణం చేసి ఇస్తావా, ఇవ్వు. ఎందుకంటే అక్కడ కట్టుతా అంటే చూసినటువంటి ప్రభుత్వ ఉద్యోగి ఫస్ట్ నేరస్తుడు. అక్రమ నిర్మాణాలు ప్రభుత్వ భూములలో, చెరువులలో, నాలాల పైన జరుగుతున్నప్పుడు ఎవరైతే బాధ్యత వహించాలో వాళ్ళు బాధ్యత వహించకపోవటం వల్లనే కదా అక్కడ నిర్మాణాలు వచ్చింది. నువ్వు పర్మిషన్ ఇచ్చేది నువ్వే, కూలగొట్టేది నువ్వే. ఎవరిని నమ్మాలి? ఇప్పుడు మీరు ఇల్లు కొనాలనుకుంటున్నారు, ఎవరిని నమ్మి కొనాలి? దానికి రిజిస్ట్రేషన్ ఉంటుంది, ఎల్ఆర్ఎస్ ఉంటుంది, పర్మిషన్ ఉంటుంది. ఇంకా అది చాలదా? ఇప్పుడు 3 సంస్థలు ఇస్తున్నాయి కదా, రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ రిజిస్ట్రేషన్ చేస్తుంది, ఎల్ఆర్ఎస్ ఇచ్చేవాళ్ళు ఎల్ఆర్ఎస్ ఇస్తున్నారు, పర్మిషన్ ఇచ్చేవాళ్ళు పర్మిషన్ ఇస్తున్నారు. మరి ఇంకా ఇన్ని ప్రభుత్వ వ్యవస్థలు అనుకూలంగా నిర్ణయం చేసిన తర్వాత ఇంకా మరి అవి కూడా తప్పనితే కొన్నోడి పరిస్థితి ఏంది? ఎవరిని నమ్మాలి? ముఖ్యమంత్రి సంతకం కావాలన్నా, ఏది లీగల్ కన్స్ట్రక్షన్ అని చెప్పి, లేదా హైడ్రా సంతకం కావాలన్నా ఎవరిని నమ్మాలండి? నీ ప్రభుత్వ సంస్థలే కదా, నీ ప్రభుత్వ సంస్థల బాధ్యత, ప్రభుత్వమే బాధ్యత వహించాలి. అక్రమ నిర్మాణాలకు బాధ్యత వహించాల్సింది ప్రజలు కాదు, ప్రభుత్వం. ప్రజలు మోసపోతుంటే ప్రభుత్వ వ్యవస్థలు కళ్ళు మూసుకుంటున్నాయి. ప్రభుత్వ వ్యవస్థలు కళ్ళు మూసుకోవటం వల్లనే ప్రజలు మోసపోతున్నారు. ఈ రికార్డులు లేవా నీకు? రెవెన్యూ రికార్డ్స్లలో ఎక్కడ ఏ గ్రామంలో ఎంత ప్రభుత్వ భూమి ఉంది అనే, ఎంత ప్రైవేట్ భూమి ఉంది, ఎంత దేవాదాయ భూమి ఉంది, ఎంత వక్ఫ్ బోర్డ్ భూమి ఉంది, అనేక రకాల భూములు ఉన్నాయి కదా, అవన్నీ లిస్ట్ ఉంటుంది కదా. సింపుల్. అన్నీ తెలిసిన తర్వాత కూడా నువ్వు ఆడ అక్రమంగా నిర్మాణం జరిగితే నువ్వు చూస్తూ ఉండి పర్మిషన్లు ఇచ్చి నిర్మాణాలు అయినాక 10 ఏళ్ళకో 20 ఏళ్ళకో వచ్చి ఇది ప్రభుత్వ భూమి కాబట్టి నేను కూలగొడుతున్నంటే ఏంది అది? ఇది ఎట్లా కరెక్ట్ అవుతుంది? మొదట్లోనే దీనికి ఫుల్ స్టాప్ పడాలి అసలు. అంతే. ఆడ నిర్మాణం రాకుండా ఆడ రిజిస్ట్రేషన్ కావద్దు. ఆడ నిర్మాణం రాకుండా చూడాల్సిన వ్యవస్థలు ఉన్నాయి కదా, అవన్నీ ఏం చేస్తున్నాయి? రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ రిజిస్ట్రేషన్ చేయొద్దు, మున్సిపాలిటీ పర్మిషన్ ఇవ్వద్దు. అట్లాంటప్పుడు అక్రమ నిర్మాణాలు రావు. అక్రమాలు చేసేదే ప్రభుత్వ ఉద్యోగులు, ప్రభుత్వంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు. వేరేటోడికి సాధ్యపడదు. పేద మధ్య తరగతి ప్రజలు అక్రమాలు చేయలేరు, అక్రమ నిర్మాణాలు చేయలేరు. రాజకీయ నాయకుడు ప్రభుత్వ ఉద్యోగి కలిసిన చోటనే అక్రమ నిర్మాణాలు వస్తాయి, అక్రమంగా భూములు రిజిస్ట్రేషన్ అవుతాయి. ఆగాలి. వాళ్ళే చేసేది, ఇంకా వేరే వాళ్ళు చేయరు. కాబట్టి వాళ్ళిద్దరి మీద చర్యలు ఉండవు. ఎవడైతే కొన్ని బాధితుడు ఉంటాడో వాని మీద చర్య ఉంటుంది. కట్టినందు బాగుంటాయి కానీ కొన్నోడు ఆగమైపోతుంది. అంతే. పర్మిషన్ ఇచ్చినోడు కూడా మంచిగా ఉంటాడు, వాడు అంతో ఇంతో జైలు వేసుకుని ఆగుంటాడు. ఎంత దారుణంగా ఉన్నది వ్యవస్థ. దాన్ని ప్రక్షాళన చేయాలి. జవాబుదారీతనం అనేది ప్రభుత్వానికి ఉండాలి, ప్రభుత్వ శాఖలకు ఉండాలి, ప్రభుత్వ ఉద్యోగులకు ఉండాలి, రాజకీయ నాయకులకు ఉండాలి. జవాబుదారీతనం సామాన్య ప్రజలకు ఏముంటుందండి?
కాబట్టి ప్రభుత్వం ఆ దిశగా ఆలోచించి భవిష్యత్తులో అక్రమ నిర్మాణాలు రాకుండా సంబంధిత ఉద్యోగులపైన కఠిన చర్యలు తీసుకుంటే తప్ప అక్రమ నిర్మాణాలు అక్రమ రిజిస్ట్రేషన్లు ఆగవు.